నమస్తే జేపీ గారు. నమస్తే పృథ్వీ. సార్, రీసెంట్గా ఒక బుక్ లాంచ్ ఈవెంట్లో మన రేవంత్ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్స్ గురించి మాట్లాడారు. అది ఒక్కసారి ఏంటో చూద్దాం సార్. అధికారులు ఏ ఫైల్ వచ్చినా ఫైల్ నోట్ ప్రిపేర్ చేయడమే కాకుండా మాకు వివరించాలి. కానీ ఇవాళ రేపు అదేం లేదు. మేము ఒక తప్పు చేయమంటే ఒకటెందుకు సార్ 3 చేద్దాం, ఒకేసారి బలంగా ఉంటుంది, మళ్ళీ ఎందుకు, మళ్ళీ రేపు కొత్తగా 3 చేయొచ్చు అన్నట్టుగా నేను అధికారులను చూస్తున్నా. ఐపీఎస్లు నేను చూస్తున్నా. ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్. ఐఎమ్ సారీ టు సే. ఫీల్డ్ మీద పొమ్మని అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్సే రిచ్ ఎక్స్పీరియన్స్. కానీ ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు. కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్. ఈరోజు జరుగుతున్న పరిణామాలు, అధికారుల యొక్క వ్యవహార శైలి, నేను అందరి గురించి నేను మాట్లాడట్లేదు. చాలా వరకు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ నాకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నా. అధికారుల ఆలోచనలో విధానంలో మార్పు రావాలి. నిబద్ధత కలిగిన అధికారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది. రాగానే పోస్టింగ్ రాకపోవచ్చు. ఇది సార్, మీరు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా సర్వ్ చేశారు. రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు? నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా చూడాలి. మనం రాజకీయం అంటే మనకి ఎంత కోపం కసి ఉన్నాయంటే, ప్రధానికి ఎన్నికైనటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళని తప్పట్టి అసలు పెద్ద పరిపాలన యంత్రాంగం ఉంది, ప్రజలకు సేవ చేసే బాధ్యత వాళ్ళదనే విషయం మర్చిపోతున్నాం. తర్వాత మధ్యతరగతి వర్గానికేమో మన పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం తహతాలాడతారు. బోర్డంత కాంపిటీషను, బోర్డంత పోటీ, డిమాండ్. అందుకని వీళ్ళంతా మనకు మంచివాళ్ళు, వాళ్ళంతా విలన్స్ కనిపిస్తున్నారు. ఇది వాస్తవం కాదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఈ దేశంలో ప్రతి పార్టీ రాజకీయ నాయకుల మనసులో ఉన్నాయి. అందున బాధ్యత గల ముఖ్యమంత్రి, మంత్రిగా ఉన్నప్పుడు మంచి చేయాలనుకుంటే ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయో పరిపాలన యంత్రాంగం నుంచి వాళ్ళంతా అనుభవంతో చూస్తున్నారు. మన దేశంలో ఉన్నంత రక్షణ ప్రభుత్వోద్యోగులకి, అధికారులకి ప్రపంచంలో మరి ఎక్కడ లేదు. సర్దార్ పటేల్ చాలా మంచి ఉద్దేశంతో అధికారులకి, ఉద్యోగులకు రక్షణ కల్పించాలి, లేకపోతే వాళ్ళు చిత్తశుద్ధితో నిజాయితీగా ధైర్యంగా పనిచేయలేరు, రాజకీయ ఒత్తిడి గురవుతారన్న ఉద్దేశంతో ప్రపంచంలో ఏ దేశంలో లేనంత రక్షణ కల్పించారు రాజ్యాంగబద్ధంగా. కానీ అయ్యవారం చేయబోతే కోతిగా తయారైంది. ఇప్పటికి కూడా ఖచ్చితంగా మంచి అధికారులు ఉన్నారు, అన్ని స్థాయిలో ఉన్నారు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి, ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి దగ్గర నుంచి, ఒక తహసీల్దార్ దగ్గర నుంచి ఇప్పటికి కూడా మంచి వాళ్ళు ఉన్నారు. కానీ చాలా కొద్దిగానే ఉన్నారు. అత్యధికులు అలసత్వం, అవినీతి, అహంకారం, అసమర్థత. మళ్ళీ చెప్తున్నా, అలసత్వం, అవినీతి, అహంకారం, అసమర్థత. మరి వీళ్ళని ఇంత పోషిస్తున్న మార్కెట్తో పోలిస్తే ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులకి జీతభత్యాలు చాలా ఎక్కువ. ఉన్నతాధికారులు బహుశా మార్కెట్లో ఇంకా మంచి జీతాలు రావచ్చు. కానీ 190 మందికి అదే పని చేస్తే మార్కెట్లో మీకు 20,000 వస్తే ప్రభుత్వంలో 60,000, 70,000 ఇస్తున్నారు. ఈ ప్రజలు నెత్తిన పెట్టుకుంటున్నారు. జీవనకాలం ఉద్యోగ భద్రత ఇచ్చారు. మరి ప్రజలకు సేవ చేస్తామని చెప్పని నిజంగా నమ్మి వచ్చిన వాళ్ళు, యువతులుగా వీళ్ళంతా ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నప్పుడు వాళ్ళని ఆనాడు అడిగితే ఈ సమాజం కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తాను అని నా గుండె తెప్పి చూపెడతానని చెప్పేవాళ్ళు. మరి వాళ్ళు 110 మంది ఎందుకు గట్టిగా పనిచేస్తున్నారు? సమాజంలో ఎవరినైనా అడగండి. మీరు ఏ సామాన్య పౌరుడినైనా అడగండి, ఏ పన్ను కట్టేవాళ్ళని అడగండి, లేకపోతే మధ్యతరగతిని అడగండి, లేకపోతే అంత రిస్క్ తీసుకుని కుటుంబం తాకట్టు పెట్టి పెట్టుబడి పెట్టేవాళ్ళని అడగండి. ఎంతెంత హింసిస్తున్నారో, చాలామంది ఎంత వేధిస్తున్నారో తెలుస్తుంది మనకి. కాబట్టి ఆయన వ్యాఖ్యలు ఖచ్చితంగా దాన్ని మనం పరిశీలించాలి. ఈ దేశంలో సమర్థ పరిపాలన కోసం ఉద్యోగాలు, కానీ ఉద్యోగాల కోసం ప్రజలు కాదు అన్నది. ఇప్పుడు ప్రజల కోసం ఉద్యోగులు కాకుండా ఉద్యోగుల కోసం ప్రజలంటగా తయారైంది. ఫస్ట్ ప్రయారిటీ జీతభత్యాలు అక్కడే ఇస్తున్నారు. ఎక్కడ లేని పెన్షన్ సిస్టమ్ అక్కడే ఏర్పాట్లు చేశారు. అన్ని రకాల భద్రతలు కల్పిస్తున్నారు. రిటైర్ అయితే ఒక్కొక్క ఉద్యోగికి, మామూలు ఉద్యోగి కూడా 60-70 లక్షలు వస్తుంది. ఉన్నతాధికారులు అయితే 1.5-2 కోట్లు వస్తుంది. రిటైర్మెంట్ ఒకసారిగా పెన్షన్లు 10,000 రూపాయలు వస్తాయి. ఈ సమాజం అంతకంటే ఏం చేస్తుంది మీకు? అయినా అలసత్వం ఏంటి, అవినీతి ఏంటి,
అసమర్థత ఏంటి, అహంకారం ఏమిటి? ఎందుకు క్షమించాలి? ఇప్పటిదాకా మన రాజకీయ వ్యవస్థ, మన సమాజం చాలా క్షమించినాయి. ఇవాళ అమెరికా లాంటి దేశంలో చూస్తున్నారు, అక్కడ మనతో పోలిస్తే చాలా సమర్థ పాలన ఉంది. అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరైనా అడగండి, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని. కానీ మనలాగా ఉండదు అక్కడ, రోజువారీ అవినీతి ఉండదు, ఏ పనైనా టకటక అయిపోతుంది. అయినా కూడా అక్కడ ప్రజల్లో పడినంత అసహనం, కసి మిగులుతున్నాయి. అందుకనే ఎలాన్ మస్క్ నాయకత్వంలో డోజ్ అని చెప్పని, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని చెప్పని, ఆ ప్రభుత్వాన్ని సమర్థంగా చేయటం ఎట్లాగా, వృధా ఖర్చు అరికట్టడం ఎట్లాగా, జవాబుదారితను పెంచడం వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళతో పోలిస్తే మన అధ్వాన స్థితిలో ఉన్నాం. మనకు 1 డోసు కాదు, 10 డోసులు కావాలి ఈ దేశంలో. అంటే సార్, ఒక కంట్రీలో ఉన్న బెస్ట్ టాలెంట్ మొత్తం యూపీఎస్సీ ఎగ్జామ్ జరుగుతున్నాయి అంటే అందరూ దానికే ప్రిపేర్ అవుతారు సార్. అండ్ ఎగ్జామ్ తర్వాత బెస్ట్ టాలెంట్ని అట్రాక్ట్ చేస్తుంది. అయినా కూడా పొరపాటు ఏడు జరుగుతుంది అంటారు సార్. పృథ్వీ, అసలు ప్రభుత్వంలో మంచి పరిపాలన ఇవ్వడానికి బెస్ట్ టాలెంట్, జీనియస్లు అక్కర్లా. ఒక యావరేజ్ టాలెంట్ ఉండి చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే చాలు. మనకేమైంది, చాలా సమాజంలో ఒక వెర్రెక్కించాం, గ్లామర్. ఇది చాలా గొప్పది, ఐఏఎస్ అంటే చాలా గొప్పది అన్నటువంటి ఒక భావాన్ని జనం మనసులో కలగజేశాం. దాంతో నిజంగా అద్భుతంగా రాణించే అవకాశం ఇతర రంగాల్లో ఉన్నా కూడా సంపాదన ఎక్కువ ఉండొచ్చు, అంతకుమించి విజయాలు దేశం కోసం, ప్రపంచం కోసం సాధించవచ్చు, కొత్త పంతాలు తొక్కచ్చు, ఆర్థిక వ్యవస్థను పెంచవచ్చు, బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. కానీ చాలామంది ఎందుకో ఏమిటో కూడా తెలియకుండా ఈ పదవుల మీద గ్లామర్ పెంచుకుని, అధికారము, ఆ పదం అంటే గ్లామర్. సినిమాల్లో కూడా ఏదో ఒక హీరోని ఏదో గొప్ప ఐఏఎస్ అధికారిగా, ఐపీఎస్ అధికారిగా చూపెడతాడు. వాడు అది ఎట్లా అంటే దేశం అంతా మారిపోతున్నట్టు చూపెడతాడు. ఇలాంటి గ్లామరైజేషన్, దీనివల్ల కుటుంబాల నుంచి, చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి ఇప్పుడు ఒత్తిడి. వాడు పదవిలోకి రాగానే మనం నెత్తినిచ్చుకుంటున్నాం, వాడిని చాలా దేవుళ్ళలో కొలుస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఇట్లాగా. 24-25 ఏళ్ల వయసులో వాడు పదవిలోకి వస్తే, 30 ఏళ్ళకి జిల్లా కలెక్టర్ అయితే కొన్ని 10 లక్షల మంది మీద వాడికి పెత్తనం ఇచ్చి మనం వాడిని నెత్తిని పెట్టుకుని దేవుళ్ళలాగా పూజిస్తున్నాం. దాంతో ఏమైందంటే గ్లామర్ పెరిగిపోయింది. ప్రతి ఉద్యోగాన్ని, గవర్నమెంట్ ఉద్యోగాన్ని కానీ 100 ఉద్యోగాలకి లక్షల మంది పోటీ పడుతున్నారు. చేరేప్పుడు బహుశా అందరికీ మంచి ఉద్దేశం ఉండొచ్చు, కానీ చేరిన తర్వాత ఏమవుతుందంటే, ఇంత సమర్థులను తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం పరిపాలనలో మంచి పరిపాలన నుంచి ఏర్పాటు సరిగ్గా చేయలేదో, కొద్దిమందే మిగులుతున్నారు దేశం కోసం పనిచేసేవాళ్ళు, సమాజం కోసం పనిచేసేవాళ్ళు. మిగతా వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వాడి కోసం దేశం ఉన్నట్టుగా. లేకపోతే నా ఫ్రెండ్ వాడు ఈ ఐఐటీకి వెళ్ళాను నేను, నా ఫ్రెండ్కి ఇవాళ మార్కెట్లో 1 CR, ఈ మధ్య CR అంటారు, కోటి అని కూడా ఉండేవాడు, 1 CR 2 CR ప్యాకేజ్ ఉంది, నాకేమైంది బోడిది, లేకపోతే మరొకటి, ఏదో రకరకాలుగా పెట్టుకుని, ఎవరు నేను, నువ్వు కావాలని వచ్చావు, నేను ఇక్కడ బలవంతంగా ఎవరు చుపాకి పెట్టి తీసుకెళ్ళాను, నేను కళ్ళు తెరుచుకుని వచ్చావు. ఈ దేశంలో అద్భుతాలు మంచి చేయడం కోసం గొప్ప అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు నీకు. ప్రజల డబ్బుని ప్రజలు ఇచ్చిన అధికారంతో వినియోగించడం కంటే గొప్ప పుణ్యం, గొప్ప కార్యం ఇంకా ఉందా? అవన్నీ పక్కన పెట్టేసి ఎవరితో చూసుకుని, నాకు కూడా కోట్లు కావాలి, 1 కోటి రూపాయల కారు కావాలి, లేకపోతే గవర్నమెంట్ డబ్బుతో 50 లక్షల కోటి రూపాయల కారులో తిరగాలి. అంతేగాని ఎందుకున్నాం మనం? ఎలాంటి దేశం ఇది? ఈ దేశంలో పేదరికం ఎట్లా ఉంది, పన్నులు కట్టే వాళ్ళ బాధలు ఎట్లా ఉన్నాయి, ఆర్థికాభివృద్ధి ఎట్లా ఆగిపోతుంది, అవినీతి ఎట్లా ప్రజల్ని హింసిస్తోంది, దీని మీద ఆలోచన లేదు. ఖచ్చితంగా అందులో 90% మంది ఈ దేశంలో అసంఘటిత రంగంలో ఉన్నారు, నల్లజత్తలు లేనివాళ్ళు, ఉద్యోగ భద్రత లేనివాళ్ళు. అలాంటి దేశంలో ఇలాంటి ప్రవర్తన కేవలం వలస పాలనకి సరిపోతుంది. అది తెల్లవాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు సరిపోతుంది. అంటే పెత్తందారి వ్యవస్థ, అది వలస పాలకుల వ్యవస్థ. ప్రజాస్వామ్య సమాజంలో ఇది చాలా ప్రమాదకరమైనది. ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది, ప్రజల వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుంది. అందుకని రాజకీయం అంటే, ప్రభుత్వాలంటే ప్రజల్లో 180 మందికి ఒళ్ళు మంట. వెళ్ళి ఓటేసి వచ్చినా కూడా చాలా కసి, కోపం లేని వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. దానిలో రాజకీయాన్ని మనం తిడుతున్నాం. రాజకీయం పాత్ర కంటే అధికార యంత్రాంగం పాత్ర దానికి ఎక్కువ. దాన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది. దానిలో రాజకీయంలో వాడు తప్పు కూడా ఉంది. ఏం చేస్తున్నారు? మన మాట వింటాడు కదా అని చెప్పని పనికిరాని వాడిని పెంచుతున్నారు. మన మాట విండేమో తలెత్తుకుంటాడేమని చెప్పి పనికొచ్చేవాడిని దూరం చేసుకుంటున్నారు. లేకపోతే ఆ ప్రభుత్వంలో పనిచేశారని చెప్పంటే మాకు పనికిరాడు అంటున్నాడు. అరే, ఉన్నవాళ్లే పనికొచ్చేవాళ్ళు కొద్దిమంది. ఆ కొద్దిమందిని అక్కడ బాగా పనిచేసేవాడిని మీరు ఉపయోగించుకోకపోతే దరిద్రంలో పెట్టుకుంటారా మీరు? కాబట్టి రాజకీయంలో తప్పులు ఉన్నాయి, కానీ ఖచ్చితంగా పరిపాలనా యంత్రాంగం ఇది కాదు చేయవలసింది. డబ్బులంతా పోతుంది పరిపాలనా యంత్రాంగం కోసం, వాళ్ళ జీతాలు, వాళ్ళ పెన్షన్లు, వాళ్ళ ఖర్చులు. మరి ప్రజలకు తిరిగి ఏమొస్తుంది? మళ్ళీ చెప్తున్నా, కొంతమంది అద్భుతంగా పనిచేస్తున్నారు, జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్రాల్లో కానీ, స్థానికంగా కానీ గొప్పగా పనిచేస్తున్నారు. నేను గర్వపడుతున్నాను వాళ్ళని చూసి. కానీ చాలా అరుదుగా ఉన్నారు అలాంటి వాళ్ళు. వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అవుతుంది. వాళ్ళని చూసి మిగతా పెద్ద నువ్వు ఒకటి హీరో అనుకుంటున్నావా? ఆ రకం ఏసుడెంపులు ఎక్కువ అవుతున్నాయి.
మనం పరిపాలన యంత్రంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, సమర్థంగా ప్రజలకు సేవలు అందించాలి. ప్రతిదానికి అడ్డుపడ్డమో లేకపోతే అహంకారం చూపెట్టడమో కాకుండా ఫలితాలు సాధించి గౌరవపడే వ్యవస్థ కావాలి మనకి. సార్ మీరు అన్నారు కదా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరూ నిజాయితీతో ఉండాలి అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే మాట చెప్తూ నిబద్ధతతో పనిచేసే వాళ్ళకి ఎప్పుడైనా పోస్టింగ్స్ వస్తాయని చెప్పారు. కానీ పొలిటీషియన్స్ వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసి ఏం చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా మంచి చేయాలనే ఇన్సెంటివ్ ఉండదు కదా సార్. సో ఖచ్చితంగా వ్యవస్థలు తప్పులు ఉన్నాయి. రాజకీయంలో ఉన్న వాళ్ళు తప్పులు చేయకుండా జరగలే, నేను పూర్తిగా ఒప్పుకుంటాను. నిష్కారణంగా రాజకీయ కారణంగా మా మాట వినడానికి కారణంగానో లేకపోతే మరీ గట్టిగా నిష్పాక్షికంగా ఉంటాడు పార్టీలకు అత్యతంగా అని చెప్పాను, నా ప్రమేయం ఉన్నా లేకున్నా కూడా న్యాయం జరిగిపోతుంది ఇంకా నేను ఎందుకున్నానన్న భావంతోనో ఇవన్నీ నేను స్వయంగా చూశాను, చాలామంది ఇంకా ఎక్కువ చూస్తుంటాను. అంతకంటే కారణం కూడా ఉండదు. ఒక ఆయన ఎందుకు సమర్థుని మంచివాడిని బదిలీ చేయడం కోసం అడుగుతున్నారని చెప్పంటే, సార్ మనం పవర్లో లేకపోతే పర్ఫెక్ట్ సార్ వాళ్ళు, ఎందుకంటే అందరినీ సమానంగా చూస్తారు. మనం పవర్లో అంటే పవర్లో ఉన్నా లేకపోయినా ఒకటే కదా సార్ ఎలాంటి వాళ్ళు ఉంటే అన్నాడు. అలాంటి ఆలోచన ఉన్నప్పుడు పిచ్చి పనులు చేస్తున్నారు, దానిలో అనుమానం లేదు. దానివల్ల ఖచ్చితంగా ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది సమర్థులకి, నిజాయితీ పరులకి. మరి అవినీతికి పాల్పడే వాళ్ళకి, ప్రజలకు పనిచేయకుండా కాలం గడిపే వాళ్ళకి, రాజును మించిన రాజభక్తి చూపెట్టే వాళ్ళకి, పైవాడిని మచ్చిక చేసుకోవటం వాళ్ళ జీవితం అంతా కూడా. మరి ఇంతంత చదువులు ఎందుకో, ఇంతంత డిగ్రీలు ఎందుకో, ఈ జ్ఞానం ఎందుకో నాకు అర్థం కాదు. ఆత్మగౌరవం లేకుండా ఖచ్చితంగా ఎన్నికైన వాళ్ళని గౌరవించాలి. గౌరవించాలని చెప్పంటే మీరు మీ నిజాయితీని, మీ ఆలోచనని తాకట్టు పెట్టి కాళ్ళు పట్టుకోమని కాదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి, కానీ నిజాయితీగా ప్రజల సంక్షేమం కోసం గట్టిగా నిలబడండి, వారికి సహకరించండి. అలా చేసేవాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది, ఉండాలి. కానీ అందరికీ అలా గుర్తింపు రావటం లేదు. అలా చేయకుండా ఉండి పై వాళ్ళ కాళ్ళు పట్టుకునే వాళ్ళకి గుర్తింపు చాలామందికి వస్తున్నది. ఈ రెండు వాస్తవాలు. కాబట్టి ఆ పొరపాట్లు ఉన్నాయి. కానీ ఆ పొరపాట్లు ఉన్నాయి కాదని మనం మౌనం కూర్చుంటే ఎట్లాగా? పరిష్కారం రావాలిగా. మనకి 3 సమస్యలు వచ్చినాయి మనకి. ఒకటి, ఐఏఎస్ తీసుకున్న ఉదాహరణకి చేరినప్పుడు చాలా నిష్ణాతులైన వాళ్ళు అవుతారు, ఉన్నంతలో అనుభవం లేకపోయినా కూడా పరిజ్ఞానము, తపన, తెలివితేటలు ఉన్నాయి. కానీ చేరిన తర్వాత మనకి ఎక్స్పర్టీస్, ఒక నైపుణ్యం రాకపోతే ఈ దేశంలో మార్పు కోసం అని చెప్పని, దేశం ప్రపంచంలో నెంబర్ 1 కాకపోతే, మీరు బెస్ట్ కాకపోతే ఆ రంగంలో మీరు సేవ ఏం చేస్తారు? ఏమీ తెలియకుండా అక్కడికి వెళ్ళి ఫైల్ చూసేటప్పుడు నేర్చుకుంటారా? అలా తయారవుతున్నారు. ప్రొఫెషనలిజం లేదు, ఎక్స్పర్టీస్ లేదు, నైపుణ్యం లేదు, స్పెషలైజేషన్ లేదు. ప్రపంచంలో ఎక్కడ భారత ఉపఖండం బయట ఈ స్పెషలైజేషన్ లేకుండా, ఆ రంగంలో నైపుణ్యం లేకుండా వాళ్ళు ఉద్యోగాలు ఎవరు? రెండోది ఏమవుతుంది, మీరు పని చేసినా బాగా, పని చేయకపోయినా, సమర్థంగా ఉన్నా లేకపోయినా ప్రమోషన్లో లైఫ్ లాంగ్ గ్యారంటీ. ఎవరు ఆపలేండి మమ్మల్ని. మీ ఇంక్రిమెంట్లు, మీ ప్రమోషన్లు, మీ పదవులు ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మూడోది ఏమవుతుంది, అన్ని కీలక పదవులకి మిమ్మల్ని తప్ప ఇంకెవరిని నియమించకూడదు. ఉదయ్ బాగున్నాడు ఈ రంగంలో, ఉదయ్ నిష్ణాతుడు, దేశంలోనే దిట్ట, పనికొస్తాడు కాబట్టి ఉదయం తీసుకుంటా అంటే ఒప్పుకోదు. అది ఎందుకో ముఖ్యమంత్రులు కూడా తెలియదు. కాడర్ రూల్స్ అని పెట్టి వాళ్ళకు కూడా ఎవరికి అర్థం కాని గజిబిజి రూల్స్ పెట్టేసి ఎంత అసమర్థులని వీళ్ళే పెట్టుకోవాలి. ఈ మూటిని కలిపి చూస్తే ఏమవుతుంది, కాలక్రమేణా అసమర్థత, అవినీతి రాజ్యం వెళ్తున్నాయి. సమర్థులు, నీతివంతులు కష్టం అవుతుంది. కొంతమంది బహుశా వాళ్ళు కాడెత్తే తప్పది, నేను క్షమించను. పరిస్థితులు బాగోలేదు కదా అని కాళ్ళు ఎత్తేస్తే మీరు ఎందుకు దీనికి ఎందుకు వచ్చారు? పరిస్థితులు ఎంతున్నా మీరు ముఖ్యమంత్రి కోసం పనిచేయట్లా, మంత్రి కోసం పనిచేయట్లా, ఓ పార్టీ కోసం పనిచేయట్లా, ఈ దేశ ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఆ ప్రజలు మీ నుంచి ఆశిస్తున్నారు, వాళ్ళ పన్నుల డబ్బుల నుంచి మిమ్మల్ని పోషిస్తున్నారు, మిమ్మల్ని నెత్తిని పెట్టుకుంటున్నారు. కాబట్టి నాకైతే కొంచెం అసౌకర్యం వచ్చింది. ట్రాన్స్ఫర్ అన్నారు మీరు, ట్రాన్స్ఫర్ అయితే కొమ్మునిపోయిందా? నాకు తెలుసు ట్రాన్స్ఫర్ అంటే ఉండే బాధ నాకు తెలుసు. నిష్కారణంగా బాగా పనిచేస్తున్నా కూడా ట్రాన్స్ఫర్ నేను కూడా చూశాను. కానీ కొంచెం నిరుత్సాహం ఒక క్షణం కలగచ్చు. కానీ ఆ కసి ప్రజల మీద తెచ్చుకుంటే ఎట్లాగా మీరు? మరింత సమర్థంగా ప్రజలకు సేవలు అందించండి, ఏ ఉద్యోగం అయినా సరే. అంతేగాని ఈ వంక పెట్టి ఆ వంక పెట్టి రాజకీయంలో ఉన్న వాళ్ళని జనం తిడుతున్నారు కదా, సినిమాల్లో వాళ్ళు విలన్లా చూపెడుతున్నారు కదా అని చెప్పని వీడు గొప్ప హీరోగా చాలా ఎట్లాగా? కాబట్టి రాజకీయంలో పొరపాట్లు ఉన్నాయి, వ్యవస్థలో పొరపాట్లు ఉన్నాయి. కానీ ఖచ్చితంగా ఉద్యోగులు, అధికారులు కూడా ఇంత పెద్ద పోటీల్లో వచ్చి ప్రజలు ఇంత గౌరవాన్ని, ప్రభుత్వాలు ఇంత భద్రతనిచ్చిన తర్వాత దానికి న్యాయం చేస్తున్న వాళ్ళు దాన్ని ఆలోచన చేయాలి. ప్రజలు కూడా ఖచ్చితంగా సంఘటితంగా గొంతు విప్పాలి. మన ఊరికి తల వంచి అధికార యంత్రాంగానికి మనం జీహుజరైన పరిస్థితి ఉండకూడదు. ముఖ్యమంత్రి గారు అన్నమాట ప్రతి ఎమ్మెల్యే మాట్లాడాలి, ప్రతి పౌరుడు మాట్లాడాలి, ద్వేషం లేకుండా, అవమానించకుండా. ఆత్మగౌరవం అధికారులకు ఎంత అవసరమో ప్రజలకు అంత అవసరం.
దీనికి కొంత పరిష్కారంగా యూనియన్ గవర్నమెంట్ లేటరల్ ఎంట్రీ అనే బిల్ ఒకటి తీసుకొస్తుంది. మళ్ళీ అదే పొలిటికల్ సిస్టమ్ దాన్ని ఆపడానికి పొలిటికల్ సిస్టమ్ అధికార యంత్రాంగం ఏంటంటే ఇప్పుడు నా గుత్తాధిపత్యం పోతే నేను ఎందుకు ఒప్పుకుంటాను? ఎవరికైనా సరే మనోపలి ఉంటే సంతోషం కదా. 2006లో అనుకుంటాను, 2005లోనో 2006లోనో పరిపాలనా సంస్థల సభ్యులు నేను గట్టిగా మౌలిక మార్పులు 3 అంశాలు చెప్పాను. ఇది ఉన్నతాధికారుల విషయంలో మొనోపలి, స్పెషలైజేషన్ లేకుండా ఉండటం, జీవితకాలం భద్రత పనిచేసని చెప్పాను. ఈ మూటిని మార్చకపోతే దేశం నాశనం అవుతుందా అని నేను అత్యున్నత స్థాయి అధికారులకు చెప్పాను. 78వ బ్యాచ్ వాళ్ళు అప్పుడు జాతీయ స్థాయిలో సెక్రటరీ, రాష్ట్రాలు చీఫ్ సెక్రటరీ అవుతున్నారు. ఆ స్థాయిలో 4 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. మన ఐఐఎం అహ్మదాబాద్లో నేను వాళ్ళందరినీ అర్థించాను. ఇది చివరి ఉద్యోగం, మీకు అత్యున్నత స్థాయిలో రిటైర్ అవుతున్నారు, మీరు దేశం గురించి కాస్త ఆలోచించి మనం మార్పులు తెద్దామంటే ఒక్కడి నోరు వైపులా ఇలా బెల్లం కొట్టిన ఎలా కూర్చున్నారు. అంటే ఒక ఇది ఎలీట్ క్లబ్ లాగా మా క్లబ్బు, మాకున్నటువంటి సదుపాయాలు, మా సౌకర్యాలు, మా హోదా, మా హుందా, ఇంత తప్ప ఈ సమాజం కోసం మనం ఏం చేస్తున్నాం ఈ ఆలోచన మన పరిపాలన యంత్రాంగంలోకి రాలా. అందరికీ అన్ని అంటలా, కానీ అత్యధికులకు రాలా. ఆ మాట నేను నిశ్చయంగా చెప్పగలను, బాధతో చెప్తున్నాను, కోపంతో చెప్పట్లా. ప్రభుత్వంలో చాలా సమర్థంగా పనిచేశానన్న పేరున్న వాళ్ళని అవ్వకండి. నేనే ప్రభుత్వంలో దెబ్బతిని బయటకు రాలేదు, భంగపడి రాలేదు, అవమానానికి గురే రాలేదు. ప్రజల గౌరవాన్ని, మన్నన్ని అన్ని పార్టీల నుంచి, ఆ ప్రజల నుంచి పొంది వచ్చినవాడిని. కాబట్టి కోపంతో చెప్పట్లా, కసితో చెప్పట్లా, బాధతో చెప్తున్నాను. ఖచ్చితంగా పాలనా యంత్రాంగం వైఫల్యం తీవ్రంగా ఈ దేశంలో అన్నమాట వాస్తవం, అన్ని స్థాయిల్లో ఉంది. దానికి పాలనా యంత్రాంగం అందరూ ఇంత అధికారం ఇచ్చి ప్రజలు నెత్తినెక్కించుకున్నప్పుడు ఈ బాధ్యతను స్వీకరించకుండా ఎవరి మీద నెపం వెళితే అన్ని చోట్ల పొరపాట్లు ఉన్నాయి. కానీ ముందు ఆత్మావలోకనం చేసుకోవాలి, మన పొరపాట్లు మనం సరిదిద్దుకోవాలి. సమాజం కూడా గట్టిగా నిలబడాలి. ఇది భయంతో అధికార యంత్రాంగం జీహుజోరు అని చెప్పి వంగిపోయి బానిసలాగా ఉండే పరిస్థితి ఉండకూడదు. వాళ్ళని గౌరవిస్తూనే, మర్యాదగా చూస్తూనే ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలి. ప్రజల డబ్బులతో వాళ్ళంతా కూడా వాళ్ళని పోషిస్తున్నా అన్న స్పృహ ప్రజలకు కూడా ఉండాలి. మనం పన్ను కట్టేవాళ్ళం అన్న స్పృహ మనకు ఉండాలి. మన దేశంలో పన్ను కట్టేవాళ్ళం అన్న స్పృహ మనకు లేదు. సార్ రీసెంట్గా గేమ్ చేంజర్ అని ఒక మూవీ వచ్చింది సార్. అందులో ఒక క్లిప్ చాలా వైరల్ అయింది సార్. ఒక మినిస్టర్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఉన్న ఒక చిన్న క్లాష్. ఇది ఆ క్లిప్ సార్. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు ఐఏఎస్. డైలాగ్ ఏంటంటే అక్కడ కన్వర్జేషన్ ఏంటంటే అర్థమైంది. యువతను అందరినీ కోరుతున్నాను నేను, ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోబోకుండా. అలాంటి మూర్ఖులు, ఆ సినిమా డైరెక్టర్ నాకు తెలీదు, స్క్రిప్ట్ రైటర్ నాకు తెలీదు, అలాంటి మూర్ఖులు ఎలాంటి పిచ్చి భావాన్ని, అప్రజాస్వామిక భావాన్ని, బానిసత్వ భావాన్ని ప్రవేశపెడితే దాన్ని క్షమించడం పొరపాటును కూడా చేయకూడదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రతినిధులు అంటే గౌరవం లేకపోతే, ప్రజల తీర్పుని గౌరవించకపోతే ప్రజాస్వామ్యం ఉంటాయి ఇంకా. అంటే ఓటు ఏమన్నా తమాషా అనుకున్నావా? ఓటు ఉరికి పైపైన సరదాగా సినిమాలో ఒకటి సీన్ అనుకున్నారా? మంచి వచ్చాడో ఈ ప్రజలు వాళ్ళ మనోభావాలతో స్వచ్ఛందంగా ఓటు వేసి మమ్మల్ని ప్రతినిధిగా కోరుతున్నారు. ప్రతినిధి తప్పులు చేస్తే జీహుజరని కాలు పట్టుకోమని ఎవరు అంటలా. కానీ ప్రజాప్రతినిధికి, ప్రజాస్వామ్యానికి, ఎన్నికైన చట్టసభకి గౌరవం ఇవ్వకుండా నువ్వు 5 ఏళ్ళు ఉంటావు, పోతావు, నేను 30 ఏళ్ళు ఉంటానని చెప్పి ఎంత అహంకారం ఇది, ఎంత అహంకారం ఇది. నాకు ఓ పక్కన కోపం, మరో పక్కన బాధ కలుగుతుంది. నేను ట్రైన్లో ఉండగా ఒక సంఘటన జరిగింది. కరీంనగర్ జిల్లాలో ట్రైనింగ్ అవుతుంటే హైగ్రీవాచార్య గారు అని చెప్పిన పేరు కూడా చెప్తున్నాను, మీకు ప్రజలకు అర్థం కావాలి. హైగ్రీవాచార్య గారు అని చెప్పని వరంగల్ నుంచి మంత్రి, ఆయన స్వతంత్ర సమరయోధుడు. తర్వాత అన్యాయంగా నక్సలైట్లు ఆయన పట్టణ పెట్టుకున్నారు. ఆయన అప్పుడు నాకు గుర్తున్నతో టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రి. ఈ పాలిటెక్నిక్లో వైరా చూస్తున్నారు. ఇప్పుడు హుస్నాబాద్ అని చెప్పిన ఈ కరీంనగర్ జిల్లాలో ఆనాడు కొత్త పాలిటెక్నిక్ ప్రారంభిస్తుంటే ఆయన వచ్చారు, ముఖ్యమంత్రి గారు వచ్చారు. ముఖ్యమంత్రి గారు వచ్చే ముందు ఒకరోజు ముందు ఈయన వచ్చారు. నేను ఆయన చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాను. ఆయన నన్ను సార్ అంటున్నాడు. నేను కుర్రాడిని, ట్రైనింగ్లో ఉన్నాను. ఆయన స్వతంత్ర సమయోధుడు, మా తండ్రి గారి కంటే పెద్ద వయసు ఉన్నవాడు, మంత్రి. నేను ఆయనతో అన్నాను, తప్పండి మీరు నన్ను సరే అనబోకండి, నేను కుర్రాడిని, నేర్చుకుంటున్నాను ఇక్కడ. మీరు ఒక మంత్రి, స్వతంత్ర సమయోధుడు, మీరు ఈ మాట అనకూడదంటే అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం నా కళ్ళని తెప్పించింది. సార్ నేను రేపు పొద్దున ప్రజలు ఓడిస్తే మళ్ళీ బయటకు వెళ్ళిపోతాను, నాకేం అధికారం ఉండదు, 35 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటారు, మీతో గౌరవంగా లేకపోతే నాకు పనులు జరగవు అన్నాడు ఆయన. నాకు గర్వం కలగల, నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నిజంగా ఈ సంఘటన ఎప్పుడు ఇంతవరకు బహిరంగ చెప్పాలి.
ఇవాళ మొట్టమొదటిసారి చెప్తున్నాను, నాకు కన్నీళ్ళు వచ్చినాయి. ఈ దేశ పౌరుడిగా దేశాన్ని నిజంగా ప్రేమిస్తే, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తే ఎవడన్నా అలాంటి మూర్ఖపు మాట్లాడతాడా? దాన్ని యువత చూసి కేరింతలు కొడితే, ఇది ఆదర్శంగా అధికారులు భావిస్తే ఈ ప్రజాస్వామ్యానికి అంతకంటే శని మరుగుకోలేదు. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి. వాళ్ళకి భృత్యుల్లాగా పనిచేయొద్దు, పాదసేవ చేయొద్దు. కానీ ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికైన ప్రతినిధుల్ని గౌరవించకపోతే, మీ హద్దు మీకు తెలియకపోతే, ఒకరోజు ఏదో పరీక్షలు పాస్ అయిన ఇంత అహంకారమా? ఆ రోజు నీకు అదృష్టం ఉండొచ్చు, నువ్వు చదువుకున్నవే వచ్చి ఉండొచ్చు, అంత మాత్రం గొప్పడిపోయావా? ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయము, ప్రజల తీర్పు శిరోధారం. దాన్ని గౌరవించని వాడు, నాకేదో దైవదత్తమైన అధికారం ఉన్నది, నేను జీవితకాలం ఇక్కడ ఉంటాను కాబట్టి నన్ను అవమానించవచ్చు అని భావించేవాడు ఈ దేశానికి వాడి దేశభక్తుడు కాడు, వాడి దేశద్రోహి అవుతాడు. సార్, యూపీఎస్సీ అయినా ఈ ఎగ్జామ్ గవర్నమెంట్ జాబ్స్ మీద ఉన్న క్రేజ్తోని సోషల్ మీడియాలో ఒక్కసారి సెలెక్ట్ అయిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ కంటే ఎక్కువ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా మారారు సార్. ఇది ఎలా చూస్తారు? ఇక్కడ నేను ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాను. నేను ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉంటే వాళ్ళందరూ ఉద్యోగాలు మనోడు ఓడగొట్టేవాడిని. మనకి కొన్ని నామ్స్ ఉన్నాయి, బ్రిటిష్ పరిపాలనని అనుసరించాం మనం. ఒకటి పర్మనెంట్, పొలిటికల్లీ న్యూట్రల్, రాజకీయంగా ఏ రకంగానూ కూడా పక్షపాతం లేకుండా శాశ్వతమైనటువంటిది. మెరిటోక్రాటిక్, సామర్థ్యం ప్రాతిపదికగా తప్ప కులం, మతం, వర్గం, పార్టీ పక్షపాతం ప్రాతిపదిక కాదు, కుటుంబ ప్రాతిపదిక కాదు. అనానిమస్, మీకు ఇంత గౌరవం రక్షించినప్పుడు మీరు నోరు మూసుకొని మీ పని మీరు చేయండి, చిత్తశుద్ధితో చేయండి. నోరు ఎక్కడ విప్పాలంటే విధాన నిర్ణయాల్లో ప్రభుత్వానికి నిజాయితీ అయిన, నిఖార్సైన, లోతైన సలహాలు ఇవ్వండి. తుది నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం చేసిన తర్వాత దాన్ని పూర్తిగా చిత్తశుద్ధితో సమర్థంగా అమలు చేయండి. నిర్ణయం వాళ్ళది, మీరు చెప్పింది ఖాతరు చేయకపోవచ్చు, వారు నిర్ణయిస్తారు. ఎందుకంటే ఆ బాధ్యత ప్రజలు వాళ్ళమే పెట్టారు. ఆ నిర్ణయం జరిగే ముందు పూర్తిగా నిర్మోహమాటంగా, నిష్పాక్షికంగా, నిస్సంకోచంగా మీరు సమర్థంగా వాళ్ళకి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు అనేవారు, అధికారులు కొంతమంది రాజుల నుంచి రాజులకు చూపెడితే అంటే, సార్ పొలిటికల్గా ఇబ్బంది అవుతుంది సార్ అంటే అని చెప్పి, నీకెందుకు పాలిటిక్స్, ప్రజల దగ్గర మేము పోతాం, వారు ఓటేస్తే ఉంటాం, లేకపోతే పోతాం ఇంటికి. ప్రజలకి ఏం మంచుకోవాలో చెప్పు నువ్వు, మీకెందుకు పాలిటిక్స్, పొలిటికల్గా లాభం నష్టం మీకెందుకు, ప్రజలకు మంచిదా కాదా? ఇది మర్చిపోయి మనం అక్కడ మళ్ళీ కాళ్ళు పట్టేసుకుంటాం. మనం ఎంతకంటే ఎక్కువ పొలిటికల్గా మాట్లాడుతుంటాం వాళ్ళతో. సమర్థంగా పనిచేయాలని చెప్పంటే అక్కడ మాత్రం రకరకాల వంకలు చెప్తాం. కాబట్టి దీనిలో అసలు ఇంకొక ఆలోచనకి తావులేదు. సొంత ప్రచారం కోసం అని, గ్లామర్ కోసం అని చెప్పినట్టయితే ఇంకేందుకు, వేరే వృత్తులు చాలా ఉన్నాయి. బయటకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ డబ్బులు సంపాదించుకుంటే బోల్డ్ సంపాదిస్తున్నారు కొందరు. మళ్ళీ పదనోటు పెట్టుకోవడం ఎందుకు, పదవిని దిగదార్చడం ఎందుకు, దాన్ని క్షమించకూడదు. థ్యాంక్ యూ సార్.